Oh. రిమైనింగ్ వాళ్ళు కూడా కొంచెం స్పీడ్గా ఇంటిమేట్ చేయండి మా. Is don't leave from the class in middle. సో క్లాస్ మధ్యలో బయట వెళ్ళొద్దండి, అంటే లెఫ్ట్ అయిపోవద్దండి. సో దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సార్ చెప్పలేం సార్ ఎవరో మీట్ వస్తుందో రాదా అని. నెట్ రాకపోతే ఇన్ఫార్మ్ చేసి కట్ అయిపోమన్నాడు సార్. ఇంటిమేట్ చేయండి, చెప్తాం. దీనిపైన మనం ఇంకా అదే ఒకసారి సీరియస్గా ఇన్ఫార్మ్ డిస్కస్. చేసామనండి, నెట్ రాలేదు సార్ ఇలాగనేసి. ఎందుకంటే మళ్ళా సర్వర్ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాలేదు కదా సార్. సరే మనం మాట్లాడదాం దాని గురించి. ఓకేమ్మా. వెరీ ప్లెజెంట్ గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon, sir. Before going to start the class, now we are very feel we feel very glad to entered into second semester in first year. So half of we had completely completed half of part in the first year session in the first year in first BCom. సో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ పూర్తి చేసుకొని సెకండ్ సెమిస్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మీరు వెరీ పర్టికులర్గా మీరు ఫస్ట్ సెమిస్టర్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి quite different from semester to semester. You have learned more subjects and you have gained more knowledge from various subjects in different semesters. సో డిఫరెంట్ సెమిస్టర్స్ నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం, అదేవిధంగా నాలెడ్జ్ని ఎర్న్ చేస్తున్నాం. సో దాంతో పాటు మనం ఇప్పుడు సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మనం ఫస్ట్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు యాజ్ దిస్ ఈస్ ది సెకండ్ పార్ట్. సో దిస్ ఈస్ ది సెకండ్ పార్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్. అవర్ సబ్జెక్ట్ ఈజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకేనా. మనకి ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్టు స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా. Yes, sir. ఓకే. సో మనకి ఇది సెకండ్ సెమిస్టర్లో నేను ఈ సబ్జెక్టు సేమ్ ఫస్ట్ సెమిస్టర్ ఎలా డీల్ చేశాను, ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ కూడా మీకు ఈ సబ్జెక్టు డీల్ చేస్తాను. బట్ మనకి ఇక్కడ బ్యాంకింగ్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళకి వేరే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఉంది, వాళ్ళకు క్వైట్ డిఫరెంట్, మీకు డిఫరెంట్. సో మనకు మాత్రమే ఇది ఫండమెంటల్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఓకేనా. సో ది సబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, నాట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. Financial Sir, the accounting syllabus only for become students, is it? only for Yeah. the financial Yeah. accounting is meant for exclusively for BCom students. Are they only That CA is na sir? only Banking. CA, only CA and including general.
Okay, జనరల్‌లో sir. గూడా. బట్ మీకు బీకామ్ అంటే బ్యాంకింగ్ వాళ్ళకి సెపరేట్ ఉంది ఇది. వాళ్ళు కంప్యూటరైజ్డ్ అకౌంటింగు. Eh, ఇది మాత్రం మనకి combined class ఉండదా సార్? ఆ! ఇక combined class ఉండదా సార్ అన్న? ఇప్పుడు కంబైన్డ్ కాదు. ఓన్లీ మీ క్లాస్ మాత్రమే. ఓన్లీ ఫర్ సీఏ 2. ఓకే సార్. వాళ్ళకైతే లేదు. వాళ్ళకి సెపరేట్ వేరే ఫ్యాకల్టీ వెళ్తారు. మనం ఈ సబ్జెక్ట్. సో దిస్ ఇస్ ది మీ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. Before going to discuss about the syllabus, we have learned two things here. Ma, please don't left the classroom. సో మనం ఇక్కడ టూ థింగ్స్ నేర్చుకోవాలి. ఒకటి వచ్చి ఒకటి వచ్చి the first objective is to provide basic knowledge about the fundamentals of accounting among the students. సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకున్నాం. ఓకేనా? లైక్ what is accounting and what is the journal, about the ledger, trial Books, balance, PRS, bank PRS. reconciliation statements, final accounts. So these Sir. are the basic concepts in fundamentals of accounting. These are the fundamentals in Okay, fundamentals of sir. accounting 1. Now the second part is ఫినాన్షియల్ అకౌంటింగ్ 2. సో ఈ యొక్క ఫినాన్షియల్ అకౌంటింగ్లో మనకి ఇట్ ఈస్ ది బేసిక్. సో అలాంగ్ విత్ నౌ ఇట్ ఆల్సో బేసిక్. సో ఇది కూడా మనకి బేసికే. ఇది కూడా మనకి బేసిక్ నాలెడ్జే. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ని మనం నేర్చుకుంటాం. లైక్ అబౌట్ ది డిప్రిసియేషన్ అండ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్ అకౌంట్స్, జాయింట్ వెంచర్ అకౌంట్స్ అండ్ సో ఆన్. సో దీస్ ఆర్ ది 5 units. The syllabus is consisting of 5 units with different concepts and different sub concepts. సో మన సబ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నటువంటి సిలబస్ ఇది. ఇది మనకి బేసిక్గా ఫండమెంటల్స్ ఆఫ్ అంటే అకౌంట్స్ గురించి మనం నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ అవుట్కమ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ టు ఇన్కల్కేట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ స్కిల్స్. సో మనకి it will be very useful to us to do computerized accounting. It's like Tally or SAP or some other platforms, computerized platforms. So మనకి కంప్యూటర్లో సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ టాలీ అండ్ శాప్. ఓకేనా? సో ఇలాంటి మన అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. సో వాటిని మనం డీల్ చేయడానికి ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది ఈ కంప్యూటర్ అంటే వాటిని డీల్ చేయడానికి ఇది చాలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ let us take first in it about the depreciation. ద మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. మా డిప్రిసియేషన్ అంటే మీకు అందరూ తెలుసు, తరుగుదల అంటారు. ద డిప్రిసియేషన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఓన్లీ, నాట్ ఆన్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫిక్టిషియస్ అసెట్స్ ఆన్ సంథింగ్. సో వాటిపైన మనం ఇంటాంజిబుల్ అసెట్స్ పైన మనం అయితే క్యాలిక్యులేట్ చేయం. ఓకే, డిప్రిసియేషన్ తరుగుదల అనేది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓన్లీ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్. Because why? Because the fixed assets are much much utilized during the while during the production of goods and services. Goods, not services, only goods. సో మనం వస్తువుల్ని అంటే ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం మిషనరీస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. మిషనరీస్ కావచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, అదేవిధంగా మోటార్ వెహికల్స్ కావచ్చు. ఓకేనా? మోటార్ వెహికల్స్ కావచ్చు. ఇవన్నీ మనకి ఫిక్స్డ్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మీకు ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు డిప్రిసియేషన్. మనకి హౌ మెనీ మెథడ్స్ ఆర్
there in depreciation to be calculated on fixed assets. సో ఫిక్స్డ్ అసెట్స్ పైన మన డిప్రిసియేషన్ తరుగుదలను క్యాలిక్యులేట్ చేయడానికి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకుంటాం. ఓకేనా? వాట్ ఈస్ మెంట్ బై డిప్రిసియేషన్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. అంటే ఇక్కడ తరుగుదల యొక్క నిర్వచనం ఏమొస్తుంది, నిర్వచనము అర్థం అంటే డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, అండ్ ఆల్సో కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ నీడ్ ఫర్ డిప్రిసియేషన్. సో ఈ డిప్రిసియేషన్ తరుగుదల ఏర్పడడానికి, రైజ్ అవ్వడానికి కారణాలు ఏవి, వేర్ అండ్ టేర్ అండ్ వేరు టేరు, ఇవన్నీ మనకి కాజెస్ ఉన్నాయి. ల్యాప్స్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా వస్తాయి మనకి. అండ్ వాట్ ఈస్ ది నీడ్, ద డిప్రిసియేషన్ విల్ బి క్యాలిక్యులేటెడ్. మనకి తరుగుదల ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనడానికి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ డిప్రిసియేషన్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ టు బి మెజర్డ్ యాజ్ తరుగుదలని మనం లెక్క కట్టడానికి ఎటువంటి కారకాలు ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో మెథడ్స్. సో మెథడ్స్ మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి మెథడ్స్ వచ్చి స్ట్రైట్ లైన్ మెథడ్ ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు ఇంటర్మీడియట్లో. స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి, అదేవిధంగా వార్షిక పద్ధతి, ఇది నేర్చుకోవచ్చుంటారు మీరు. స్ట్రైట్ లైన్ మెథడ్ దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ మెథడ్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా చెప్పచ్చు. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. అండ్ ఆల్సో రిటర్న్ డౌన్ వాల్యూ, తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఏమవుతుందంటే మన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసెట్ వాల్యూ ఏమవుతుంది, డే బై డే ఆస్తి విలువ ఏమవుతుంది మనం ఉపయోగించడం వల్ల తగ్గుతుంది సార్, తగ్గుతూ వస్తుంది. అవునా? తగ్గుతూ వస్తుంది. సో ఆ తగ్గుతూ వచ్చినప్పుడు మనం ఒక సమ్ పర్సంటేజ్ వద్ద, సమ్ రేట్ వద్ద మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ని లెక్క కడతాం. అది సంవత్సరానికో ఎంతవరకు, సంవత్సరానికి 6 మంత్స్కి ఎంత యూస్ చేస్తే అంత మన ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం తరుగుదల. సో వాటి గురించి వస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇయర్స్ డిజిట్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది ఇయర్స్ డిజిట్స్ అంటే అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాన్యుటీ మెథడ్. సో యాన్యుటీ సంవత్సరానికి మనకి ఏదైనా లైక్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్, రిపేర్స్, వాటిని యాడ్ చేసుకుంటూ కొంత మొత్తం అనేది మన సంవత్సరానికి రిపేర్స్ కోసం మనం ఏం చేస్తామంటే కొంత కేటాయిస్తూ వస్తాం. సో ఆ విధంగా కేటాయిస్తూ చేస్తూ రావడం దాన్ని యాన్యుటీ మెథడ్ అని చెప్పి అంటారు. సరే నేను అది మళ్ళీ తర్వాత మీకు చెప్తాను లేటర్ క్లాసెస్. అండ్ ఆల్సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 6. సో యాజ్ ఏఎస్ అంటే ఎందుకంటే నౌ వీ హ్యావ్ అరౌండ్ 20, actually 36 accounting standards in India. Now the accounting standards will be follow only 32 now only. సో ఇప్పుడు 32 మనకి అకౌంటింగ్ ప్రమాణాలు ఉన్నాయి. డిప్రిసియేషను, కన్సైన్మెంటు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, జాయింట్ వెంచరర్స్, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫైనల్ అకౌంట్స్. సో ఇట్లా ఒక్కొక్క స్టాండర్డ్స్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. మనకి డిప్రిసియేషన్ వచ్చిన అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 6. సో ఇక్కడ సంబంధించి ఇది మనం చదువుతాం. బోత్ దీంట్లో థియరీ అండ్ ప్రాబ్లమ్స్, బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కమ్ టు ది ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఏర్పాట్లు, రిజర్వులు అంటారు. రిజర్వులు, ఏర్పాట్లు. సో ఇవి మనం నేర్చుకుంటాం. సార్ వాయిస్ స్లోగా ఉంది సార్, కొంచెం జోరుగా చెప్పండి సార్, ఏం అర్థం కాల. ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అంటారు ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, ఏర్పాట్లు, రిజర్వులు అంటారు. సో ప్రొవిజన్స్ అంటే ఏంటి, రిజర్వ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై ప్రొవిజన్ అండ్ రిజర్వ్, అండ్ హౌ వీ ప్రిపేర్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అది మనకి ఇక్కడ క్లియర్గా ఈ సబ్జెక్ట్లో, ఈ కాన్సెప్ట్లో ఇక్కడ వస్తుంది సెకండ్ యూనిట్లో. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్స్ని మనం ఆ లాస్ రైజ్ రావడం అంటే బ్యాడ్ డెట్స్ వల్ల మనకి లాస్ వస్తుంది సంస్థకి. లాస్ని దాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి, ఎలా దాన్ని భర్తీ చేసుకోవాలి అంటే సారీ సార్, ఒక ఫోన్ వచ్చింది. ఫస్ట్ మ్యూట్ చేసుకో. సో ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ అన్నది, బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, రాని బాకీలు అంటారు. అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, సంశయాత్మక రాని బాకీల ఏర్పాట్లు అంటారు. సో దీన్ని ఎలా మనం
క్రియేట్ చేస్తాం, ఎలా ప్రొవిజన్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. ఒకవేళ మనం ఏదన్నా మనకు కావాల్సినటువంటి బాకీలపైకి మనం డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనకు రావాల్సినటువంటి రుణ బాకీలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నుంచి 1000 రూపాయలు రావాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నుంచి రావాలనుకోండి. ఒక వ్యక్తి నుంచి మనకు ఒక 1000 రూపాయలు రావాలి. ఆ 1000 రూపాయల్లో అతను మనం ఏం చేస్తామంటే తగ్గింపు చేసుకొని ఇస్తాం. నాన్న 1000 రూపాయలు కాదు, ఒక 950 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ, తగ్గింపిస్తాం. ఓకేనా, మనం తగ్గింపిస్తాం. సో అట్లా తగ్గింపియడం వల్ల మనం ఏం చేస్తామంటే వాడు యాక్చువల్ మనకి 1000 రూపీస్ మనకు రావాలి రాని బాకీలు డెటార్స్. కానీ మనం ఏం చేస్తాం, ఓన్లీ కొంత మేర డిస్కౌంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఓకేనా, కొంతమేర మనం డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం. ఆ డిస్కౌంట్ కూడా మన సంస్థకి నష్టం అవుతుంది. ఆ నష్టాన్ని కూడా మనం తగ్గింపు ఇక్కడ ఆ నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవాలి అని అంటే ఇక్కడ కూడా దానికి ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజన్ ఆన్ డిస్కౌంట్ ఆన్ క్రియేటర్స్. సో క్రియేటర్స్ అంటే మనం ఇంకొకరికి చెల్లించాల్సింది. సో మనము నవీన్ మ్యూట్ చేసుకో. సార్ ఇక్కడ పక్కన కొంచెం డెత్ అయింది సార్, అందువల్ల సార్ పలకలు చెప్పాల్సిన అవసరం లేదు, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, చెప్పేది విను. ఓకే సార్. మ్యూట్ చేసుకో. మిగతా వాళ్ళకి అర్థమవుతుందమ్మా? బాబీ, మీకు మోహన్ అండ్ తేజస్విని, యువన్య, తాసినా, మిగతా మేఘనాథ్, మనోజ్, సుశీల్, మీకు అర్థమవుతుందా నాన్నరే? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రియేటర్స్. మనం ఎట్లా మన క్రియేటర్స్ అంటే మనం సంస్థ వచ్చి ఇంకొకరికి పే చేయాల్సినప్పుడు మనం అంటే వాళ్ళు మనకేమవుతారంటే క్రియేటర్స్ అవుతారు. మనం వాళ్ళకి పే చేయాలి కాబట్టి వాళ్ళు మన క్రియేటర్స్ అవుతారు. ఓకేనా, రుణదాతలు అంటారు. దానిపైన కూడా మనం ఏదైనా పే చేస్తే దానిపైన ఏదైనా మనకి డిస్కౌంట్ వస్తే అది సంస్థకి లాభం అవుతుంది. ఎందుకంటే డిస్కౌంట్ ఆన్ క్రియేటర్స్. సో క్రియేటర్స్ పైన రుణదాతలకి మనం చెల్లించాల్సినటువంటి మొత్తం పైన మనకి కొంతమేర తగ్గింపిస్తే అది మనకేమవుతుంది, డిస్కౌంట్ ఇస్తే. సో దట్ విల్ బి ఇన్కమ్. అది సంస్థకి ఇన్కమ్ అవుతుంది, ఆదాయం అవుతుంది. ఎందుకంటే దానివల్ల అది మనం చెల్లించవలసినటువంటి మొత్తంలో మనకి మిగిలింది ఆదాయం అవుతుంది. అంటే మిగులు ఆదాయం అంటుంది దాన్ని, సర్ప్లస్ అంటే మనకు మిగిలింది. సో దానిపైన ఇచ్చేటువంటి డిస్కౌంటు. అదేవిధంగా రిపేర్స్ అండ్ రెన్యువల్స్ రిజర్వ్ అకౌంట్. సో రిపేర్స్ అండ్ రెన్యువల్స్. సో ఎవ్రీ ఇయర్ మనం అసెట్ వాడుతూ ఉంటాం, ఎవ్రీ ఇయర్ అసెట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దానికి అయ్యేటువంటి మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్కి మనం ఏం చేస్తామంటే 5%, 10% మనం ఏం చేస్తామంటే ఒక ఫండ్ అనేది కేటాయిస్తాం, అలొకేట్ చేస్తాం. సో ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి. ఆ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి మనకి మంత్కి ఏమవుతుంది, సంవత్సరానికి పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో అట్లా మనం ఎవ్రీ ఇయర్ క్యాల్కులేట్ చేస్తూ వస్తాం. అది రిజర్వ్ అండ్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్. ఓకే, రెన్యువల్ చేసుకుంటూ వస్తాం. సో అది మీకు ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనకి different types. And what are the parties in the bill, like what is the డ్రావర్ అంటారు, డ్రావీ అంటారు, అదేవిధంగా ఎండార్సీ. సో దెర్ ఆర్ 2 parties are involved in the బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, వినిమయ బిల్లు అంటారు తెలుగులో. వినిమయ బిల్లులో మనకి 2 రకాల పార్టీలు ఉంటారు. ఒకళ్ళు స్వీకర్త అంటాం, ఇంకొకళ్ళు కర్త, స్వీకర్త. ఓకేనా, డ్రావర్ అండ్ డ్రావీ. ఎవరైతే హూ రోడ్స్ ఏ బిల్ ఈజ్ కాల్డ్ డ్రావర్,
అతనే ఎవరైతే బిల్లు రాస్తాడో ఆ వ్యక్తిని మనం కర్త అంటున్నాం. హూ రోట్స్ ఎ బిల్, ఎవరైతే బిల్లు రాస్తున్నారో ఆ వ్యక్తిని మనం కర్త అని. ఎవరైతే హూ యాక్సెప్ట్ ది ఏ పర్సన్ హూ యాక్సెప్ట్ హిస్ యాక్సెప్టెన్స్ టు ది బిల్ ఈజ్ కాల్డ్ డ్రావీ అంటారు. ఓకేనా, స్వీకర్త. రాసినటువంటి ఎవరికైతే కర్త రాసినటువంటి బిల్లుకి స్వీకర్త తెలుపుతారో, స్వీకర్త అంటే స్వీకృతి అంట తెలుగులో, అంటే అంగీకరించడం. ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తిని డ్రావీ అంటారు, స్వీకర్త. ఓకేనా. సో దీస్ ఆర్ ది పార్టీస్ అండ్ ఫైనల్లీ అనదర్ పార్టీ ఈస్ దేర్. హీ ఈస్ దట్ హీ విల్ ఎండార్సీ అండ్ ఎండార్సర్. సో మీకు ఆ టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఎండార్సర్ అంటే ఎవరు, ఎండార్సీ అంటే ఎవరు, బ్యాంకర్ అంటే ఎవరు. ఓకేనా, అందరూ 3 పార్టీస్ ఇంక్లూడింగ్ బ్యాంకర్ ఇస్ దేర్. బ్యాంకర్ కూడా ఉంది దాంట్లో. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ డీలింగ్ విత్ బిల్స్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో. బిల్లు రాసినప్పుడు, అదేవిధంగా బిల్ని డిస్కౌంట్ చేస్తే డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. ఓకేనా, బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తే, అదేవిధంగా బిల్ ఎండార్స్ చేస్తే ఎండార్స్మెంట్ ఆఫ్ బిల్. సో బిల్ ఎండార్స్మెంట్ చేస్తే. ఓకేనా. అదేవిధంగా ఇంకా మనకి సమ్ అదర్ మళ్ళీ రెన్యువల్ ఆఫ్ బిల్ అంటారు. అంటే పాత బిల్లును రద్దు చేసి కొత్త బిల్ రాస్తుంటాం, న్యూ బిల్ని. ఓల్డ్ బిల్ని డిజాల్వ్ చేసి క్యాన్సిల్ చేసి న్యూ బిల్ అనేది రాయడం జరుగుతుంది. సో ది మెథడ్స్ అన్నీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ లోన్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్. సో మనం నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి అదేవిధంగా ఇక్కడ మనం దీంట్లో నేర్చుకోవడానికి కానీ చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ అనదర్ వన్, that is the so entries in the books of drawer and drawee. So what are the books ante we have to prepare two types of books. One is drawer's book, another one is drawee book. Okay na. బిల్లు కర్త పుస్తకాల్లో ఏం రాయాలి, కర్త పుస్తకాలు అంటాం. అంటే డ్రావర్ అంటే కర్త పుస్తకాలను తయారు చేయాలి, స్వీకర్త పుస్తకాలను తయారు చేయాలి. సో దట్ ఈస్ ది జర్నల్ ఎంట్రీస్ వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ లోన్. మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో కూడా బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్లో కూడా మనకి థియరీ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్స్. నెక్స్ట్ కమ్ టు ది ఫోర్త్ యూనిట్, కన్సైన్మెంట్ అకౌంట్స్. What is meant by consignment, what is the meaning of consignment and features of consignment. Consignment యొక్క లక్షణాలు కావచ్చు, కన్సైన్మెంట్ అంటే ఏంటి. ఓకేనా, కన్సైన్మెంట్ అంటే ఏంటి, కన్సైన్మెంట్ యొక్క లక్షణాలు కావచ్చు, ఫీచర్స్ ఆఫ్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్ వర్సెస్ కన్సైన్మెంట్. సో సేల్స్ అంటే సేల్స్ వేరు, కన్సైన్మెంట్ వేరు. సో సేల్స్ అంటే ఏంటి, కన్సైన్మెంట్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వేరియన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఆ ఇన్వాయిస్ ఎవరికి పంపిస్తారు అంటే డెఫినెట్లీ అది కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్, టూ పార్టీస్ ఇన్ ది కన్సైన్మెంట్. వన్ ఈజ్ కన్సైనర్ అండ్ అనదర్ వన్ ఈజ్ కన్సైనీ. హూ ఈజ్ ది కన్సైనర్? ద కన్సైనర్ హూ సెండ్స్ ది గూడ్స్ టు హిస్ అన్ ఏజెంట్. ఓకేనా, టు హిస్ అన్ ఏజెంట్. అతని ఏజెంట్కి ఎవరైతే సరుకు పంపిస్తున్నారో ఆ వ్యక్తిని కన్సైనర్ అని అంటారు. ఓకేనా, ఎవరైతే ఏ పర్సన్ హూ సెండ్స్ ఎ గూడ్స్ టు హిస్ అన్ ఏజెంట్ ఈజ్ కాల్డ్ కన్సైనర్. అండ్ హూ ఇస్ ది కన్సైనీ మీన్స్ హూ రిసీవ్స్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనర్ ఈజ్ కాల్డ్ కన్సైనీ. కన్సైనర్ పంపించినటువంటి సరుకుని ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని మనం కన్సైనీ అని అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా అకౌంట్ సేల్స్. ద ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది కన్సైనర్ వెన్ he sends the goods to his an agent along with the proforma invoice has been prepared by the consignor. That will be sent with the goods to the consignee.
కన్సైనీకి పంపించేటప్పుడు సరుకుని ప్రొఫార్మా ఇన్వాయిస్ కన్సైనర్ తయారు చేసి పంపిస్తాడు. ఓకేనా? కన్సైనర్ తయారు చేసి పంపిస్తాడు. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏముంటుంది అంటే కన్సైనర్ నేము, కన్సైనర్ సంబంధించి అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా అతను పంపించినటువంటి సరుకు మొత్తం సీరియల్ నెంబరు, క్వాంటిటీ ఎంత, పరిమాణం ఎంత, అదేవిధంగా రేట్ ఎంత, అమ్మవలసినటువంటి ధర, కమిషన్, ఇవన్నీ మనకి వివరాలన్నీ, సమ్మరీస్ అన్నీ మనకు ప్రొఫార్మా ఇన్వాయిస్లో ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ ద అకౌంట్ సేల్స్ వాజ్ ఈస్ ప్రిపేర్డ్ బై కన్సైనీ. ఎప్పుడైతే when he completes the sale of goods. సో ఎప్పుడైతే అతను సరుకు అనేది ఎప్పుడైతే అమ్ముతాడో, అమ్మేసిన తరువాత ఆఫ్టర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ ద కన్సైనీ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ది అకౌంట్ సేల్స్. ద అకౌంట్ సేల్స్ కంటైన్స్ information about the how much quantity of products sale, at what price he can sell. సో ఎంత అతను అమ్మాడు, ఎంత ధర వద్ద అమ్మాడు, ఓకేనా, వచ్చినటువంటి మొత్తం సరుకు ఎంత, అమ్మినటువంటి సరుకు ఎంత, మొత్తాన్ని వాల్యూ చేసి ఆ మొత్తాన్ని ఆ వివరాలన్నీ ఉంటాయి. అందులో కూడా క్లోజింగ్ స్టాక్ కూడా ఉంటుంది. ఏదైనా సరుకు మిగిలి ఉంటే, అతనైనా ఏమైనా అడ్వాన్సెస్ ఇచ్చి ఉంటే, ఓకేనా, కన్సైనీ వచ్చి కన్సైనర్కి అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అవేనా ఇచ్చుంటే, ఏదైనా ఇతను ఖర్చులు పెట్టుంటే, ఆ ఎక్స్పెండిచర్స్ అన్నీ మనకి అకౌంట్ సేల్స్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ డెల్ క్రెడిటరీ కమిషన్. సో మనకి అరౌండ్ 3 types ఆఫ్ కమిషన్స్ ఆర్ ఇన్ ది కమిషన్. డెల్ క్రెడిటరీ కమిషన్, నార్మల్ కమిషన్, ఇట్లా ఉన్నాయి మనకి. సో అవి మీకు వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్ అండ్ కన్సైనీ. సో మనకి ఇక్కడ కన్సైనర్ బుక్స్లో, కన్సైనీ బుక్స్లో అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏ వస్తాయి, ఏ అంశాలు వస్తాయి, ఇవన్నీ మనకి సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు. కాబట్టి మనం కన్సైనర్ బుక్స్లో, కన్సైనీ బుక్స్లో ఏమొస్తాయి, కన్సైనర్ బుక్స్లో ఏమొస్తాయి, ఇది మనం ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. హియర్ మనకి 4 kinds ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కన్సైన్మెంట్ అకౌంట్స్లో. ఫస్ట్ వన్ ఈజ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. ఓకేనా, నార్మల్ కన్సైన్మెంట్ వేస్తాం. అదేవిధంగా వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ మెథడ్, ఇది ఒక మెథడ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నార్మల్ అండ్ అబ్నార్మల్ లాసెస్. నార్మల్ లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అబ్నార్మల్ లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈస్ దీస్ 3 methods ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డూ కన్సైన్మెంట్ అకౌంట్స్. సో మన కన్సైన్మెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈ 3 methods చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి మనం ఈ 3 methodsని మనం బాగా నేర్చుకోవాలి. సో ఇన్ లేటర్ డేస్ I hope very much learn about the concepts which are specified in the syllabus. We will learn about it. Okay. అర్థమవుతుందా మనం చెప్పేది? ఏమా మనం చెప్పేది అర్థమవుతుందా బాబీ? Yes, sir. Yes, sir. Okay, good. వెరీ గుడ్ మా. కాకపోతే మీరు కూడా కొంచెం శ్రద్ధగా, చాలా ఇంట్రెస్టింగ్గా వినాలి. వింటేనే అప్పుడే మీకు అర్థమవుతుంది. క్లాసెస్కి డైలీ మీరు అటెండ్ అవ్వాలి. ఇంకా అటెండ్ కాలేదంటే వీఆర్ నాట్ ప్రమోట్ యూ టు ఇంటూ సెకండ్ సెమిస్టర్. సో సెకండ్ సెమిస్టర్స్లోకి ప్రమోట్ చేయము, గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. సో వినాలి, చెప్పిన దానికి మనకి ఒక వాల్యూ ఉండాలి, ఒక వర్త్ ఉండాలి.
ఏదో మనం ఊరికే వచ్చాము రెస్పాన్స్ లేదు అని అంటే మాత్రం ఐఎమ్ నాట్ ఆల్ రైట్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కన్సైన్మెంట్ వచ్చి నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ జాయింట్ వెంచర్ అకౌంట్స్. జాయింట్ వెంచర్ అకౌంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఉమ్మడి వ్యాపార ఖాతాలు అంటారు. మీరు నేర్చుకొచ్చుంటారు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్మీడియట్లో. సో ఉమ్మడి ఎందుకంటే ద joint venture accounts is the joint accounts are maintained by the temporary business organizations. సో ఏవైతే తాత్కాలికంగా వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళు, ఎందుకంటే సీజన్లీ అన్సీజన్ మనకు వీ హ్యావ్ టూ సీజన్స్, వన్ ఈజ్ సీజన్ అన్సీజన్. సో సీజన్లో బిజినెసెస్ చేస్తారు చూడండి, ఏ సీజన్లో అయితే ఏటికైతే ఏ ప్రోడక్ట్స్కి అయితే ఏ సర్వీసెస్ అయితే డిమాండ్ ఉంటుందో అలాంటి బిజినెసెస్ ఫర్మ్స్ జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 6 months 1 year అలా ఉంటారు, లేకపోతే మోర్ దెన్, అంటే యాక్చువల్లీ 1 year మ్యాక్సిమం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అంటే ఇక్కడ జాయింట్ వెంచర్స్లో మనకి 2 parties ఉంటారు. పార్టీస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కో వెంచర్స్ అని చెప్పంటాం. కో వెంచరర్స్ అంటాం, సహభాగస్తులు అంటారు తెలుగులో. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక పార్ట్నర్షిప్గా ఫామ్ అవుతారు. ఒక పార్ట్నర్షిప్గా ఫామ్ అయ్యేసి సహభాగస్తులు అంటారు తెలుగులో. సో కో వెంచరర్స్. సో ఆ విధంగా వాళ్ళు ప్రాఫిట్ని షేరింగ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో, లాభాలని పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మూలధనం పెట్టి వ్యాపారం చేసి రావాల్సినటువంటి వాటాని తీసుకొని అక్కడికి ఆ వ్యాపారం అనేది రద్దు అయిపోతుంది. సో దిస్ ఇస్ ది జాయింట్ వెంచర్స్, ఉమ్మడి వ్యాపారం. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి జాయింట్ వెంచర్స్ అకౌంట్ సంబంధించి మీనింగ్, అంటే ఇంకా ఫీచర్స్, ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఏమో వస్తాయి. Differences between joint venture and consignments. So it is very very important concept in joint venture accounts. So that is what are the differences, what are the aspects in between joint venture and consignment. సో జాయింట్ వెంచర్లో కన్సైన్మెంట్కి మధ్య ఏ అంశాలు వ్యత్యాసాలు ఉన్నాయి, ఓకేనా. సో వాటిని మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రొసీజర్. సో అకౌంటింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది జాయింట్ వెంచర్ అకౌంట్స్లో, ఓకేనా, వాటి గురించి మనం తెలుసుకుంటాము. ఓకే, అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కీపింగ్ రికార్డ్స్. సో మెథడ్స్ ఆఫ్ కీపింగ్ రికార్డ్స్. సో దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అరౌండ్ 2-3 methods are there in joint venture accounts. Later we will see and discuss. And last one is basics of computerized accountings. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనకి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది. సో ఇది మనం లేటర్ మీకు చెప్తాను. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మనకి. సో ఓవరాల్గా మనకి ఇందులో ఫర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకి వీక్లీ 5 hours ఉంటుంది, ఓకేనా. 5 hours ఉంటుంది మనకి. ఈ 5 hours మనం వీటిని డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది దీంట్లో. థియరీ అండ్ ప్రాబ్లమ్స్ ఫర్ 75 marks. సో మీకు 75 marks ఉంటుంది, ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ది ఇంట్రొడక్షన్ టు ఫినాన్షియల్ అకౌంటింగ్. సో వాట్ ఈస్ ది సిలబస్ ఇన్ ది ఫినాన్షియల్ అకౌంటింగ్, వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ ఆర్ దేర్, ఇవన్నీ మనకి దీంట్లో వస్తాయి, ఓకేనమ్మా. అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా అందరికీ? మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. గమ్మున సైలెంట్గా ఉంటే కాదమ్మా, వాయిస్ ఓపెన్ అప్ అవ్వాలి, ఓకేనా. వాయిస్ ఓపెన్ అప్ అయితేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఏదో చెప్పాను ఏదో అంటే అది బాగోదు, అది
నెక్స్ట్ మీరు యూ హ్యావ్ టు అటెండ్ ది క్లాసెస్ రెగ్యులర్లీ. ఫ్రీక్వెంట్గా మీరు వస్తూ ఉండాలి క్లాసెస్కి. ప్రతి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి. ఆమ్, ఎందుకంటే అటెండెన్స్ కూడా చాలా లీస్ట్గా ఉంది మీకు. అటెండెన్స్ కానీ లేకపోతే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అది పర్టికులర్గా. నెక్స్ట్ చెప్పిన కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదంటే అడగండి, చెప్తాను. ఓకేనా? వన్ టైం కాకపోతే కూడా 2 టైమ్స్ కూడా చెప్తాను. సో ఈ విధంగా మనకి ఆ, ముందుకు నేర్చుకొని ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ సిలబస్ సంబంధించి. నేను మీకు లేటర్ క్లాసెస్లో నెక్స్ట్ క్లాస్ కంప్లీట్ అయినాక మీకు ఫార్వర్డ్ చేస్తాను. నోట్ చేసుకోండి. నోట్స్ సపరేట్గా పెట్టుకోండి. ఏమైతే ఫాలో అవ్వాలో అవి రేపటి నుంచి ఫ్రమ్ టుమారో అండ్ బర్డ్స్ వి స్టార్ట్ ది కాన్సెప్ట్. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇంకా డిలే చేసేది కూడా పద్ధతి కాదు. సో కాబట్టి మనం ఇంకా ఎంటర్ అవ్వాల్సింది. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి క్లాసెస్కి అటెండ్ అవ్వమని చెప్పి. ఆ, ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళపైన కొంచెం సివియర్గా ఉంది పొజిషను. డెఫినెట్గా నేను ఫిల్టరైజేషన్ చేసేసి డిటైన్ చేసేస్తాను. వాళ్ళకు ఇంటిమేట్ చేయండి. ఇవి మీకు ఓవరాల్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సిలబస్ సంబంధించింది. రేపటి నుంచి మన క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. యాజ్ పర్ పీరియడ్స్ ప్రకారమే మీకు జరుగుతాయి. ఓకేనా? పీరియడ్స్ ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మీరంతా అటెండ్ అవ్వాల్సింది. ఓకేనమ్మా? ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ 1 minute.